తిన్నావా? తిన్నాను. ఏం కూర? అది బెండకాయ. అవునా? ఈలోపు మా మామూడైతే వస్తాడు షించాను. ఆయనకి కనిపించకుండా నువ్వైతే దాచుకోకేనా? అవునా? ఎందుకు? నేను కలుసు ఒకసారి. నేను దాచుకోను. అది ప్లీజ్ దాచుకో, మళ్ళీ నన్ను తిడతాడు. ఆడు ముందు స్కూల్కి పోయిండు రాని. అవునా? సరే, నేను లోపల టీవీ ఇస్తుండేనా, నీకు రమ్మని చెప్పు. సరే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. నాకైతే గర్ల్ ఫ్రెండ్ అయితే వచ్చింది. ఏం లేదు గైస్, మీకైతే చెప్పను, ఒకసారి చూడండి మీరే. గైస్ నేను అలానే వెళ్తున్నాను అనమాట. అట్లా వెళ్ళే ముందైతే ఒక లేడీ అయితే కనబడ్డది. ఈమె ఈ చూడంగానే ఫ్రాంక్లిన్ ఆడైతే పడిపోయిండు అని ఒకసారి దిగేసి ఏం చేస్తాం మీరే చూడండి గైస్. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మాయి అయితే చాలా బాగుందన్నమాట. ఒకసారి వీడియో అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే వేసేసుకుందాం. హాయ్ అండి. ఏ పోరా సన్నాసి వేదవా, అన్నీ ఏమైందండి ఎట్లా మాట్లాడుతురు? అరే పోరా, నాకు చాలా పనులు ఉన్నాయి. ఏం లేదు, నన్ను ఇంకోసారి నా గర్ల్ ఫ్రెండ్ ఉంటారా? ఏయ్ నీతో గర్ల్ ఫ్రెండ్ రచ్చి పోరా రే పోరా. గాయస్ నేను వర్కౌట్ కాలేదు. అక్కడ ఉన్న గర్ల్ అయితే ఒకసారి అడగదాం. ఏంటి ఇక్కడున్న గర్ల్ ఫ్రెండ్ మీరు నాకు అవుతారా? అయ్యా అవుతారు. ఆయన ఎక్కడికి? నేను మిమ్మల్ని చూడడానికి వచ్చినాను. అవునా? సరే ఒక్క నిమిషం. ఈమె దేశ ఇంకా రాలేదు, ఒకసారి వస్తా అని చెప్పి. అయ్యా చెప్పు, నన్ను కదా లవ్ చేస్తున్నావు? అయ్యా మిమ్మల్ని కాదయ్యా, అక్కడ ఉన్నది. అయ్యా ఆమెనే నేను. అవునా? సరే కారు ఎక్కండి. ఎక్కాలా? సరే ఆగు. గైస్ నాకైతే మరి ఒకసారి నేను ఏం చేస్తానేమో, ఐ డోంట్ నో. మా ఇంటికి వెళ్దాం. మీరు నాకు తెలియదు కదండి, మా ఇంటికి వెళ్దాం. సరే మీ ఇల్లు ఎక్కడ? ఇదే అండి. ఓకే గైస్ దిగేసినాను. ఇక్కడ రండి, లోపల కూర్చోండి. ఓకేనా? సరే అండి. అండ్ మా ఓడైతే వస్తాడు, అంటే మా ఓడు వచ్చినాక నన్ను తిడతాడు. అందుకని మీరు లోపలైతే కూర్చోండి. సరే. అలా గైస్ నాకైతే గర్ల్ ఫ్రెండ్ అయితే పడిపోయింది. ఇంక షించాన్ గాడు వస్తే నన్ను ఏం చేస్తాడేమో చూడాలి. ఇక్కడనే ఉంటా ఇప్పుడు, ఏం చేస్తాడో ఏమో. నాకైతే చాలా భయం అవుతుంది. ఇక్కడైతే ఉందాం. ఆడైతే భయం అవుతున్నాడు, కొడతాడు, చాలా గట్టిగా కొడతాడు ఆమె చూడంగానే. గైస్ ఇప్పుడే తీసిన అయితే స్కూల్ అయితే అయిపోయినమాట. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. అందులో మళ్ళీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆయన ఇక్కడైంది ఫ్రెండ్లీ మమ్మీ వచ్చిండు బయటికి. అరే షించాన్ వచ్చేసావారా? వచ్చేసినా. కానీ మమ్మీ ఏంది కొత్తగా బయట నిల్చును? ఏమైనా ప్లానా ఏంటి? అరే కాదురా షించాన్. అవును ఆగు, ఇంతకీ బయట ఉన్నావంటే ఏమన్నా లోపల రెండు ఉన్నారా? ఏం లేదురా, ఓ లోపల లేరు. రే లోపల ఎవరు లేరురా. సరే కానీ ఓ ఇటురా, ఎందుకడన్నావు? ఇటురా మమ్మీ, ఇటురా. మమ్మీ చెప్పు, ఇంతకు లోపల ఎవరు ఉన్నారు? రే షించాన్ ఎవ్వరు లేరురా. నాకెందుకో డౌట్ కొడుతున్నావు, ఎందుకో ఏమో చేస్తున్నావు. లోపల అసలు ఎవరున్నారు రా? రే నన్ను రా అంటున్నావేం రా షించాన్? మళ్ళీ ఏంది మమ్మీ? అసలు లోపల ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. పైన కూడా ఉన్నారే ఏంది? అరే పైన కూడా ఎవరు లేరు. ఆగరా, అరే ఆగరా. ఎవరు మమ్మీ? మమ్మీ ఈమెవాడు? అరే షించాన్ ఆమె నా గర్ల్ ఫ్రెండ్ రా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? నీకు ఎంత నేను బుర్రందా? మనకు గ్యాస్కి తెలుసా? అరే తెలుసురా, చెప్పేసినా కూడా.
అయ్యా మామయ్య నీకు ఇంత నేను సిగ్గుందా మామయ్య? ఎవరమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో. అరే షించాన్ ఆగరా లేపుతురా. ఏ మామయ్య అసలు నిన్ను కొట్టాను మామయ్య అసలు ఎందుకు? నువ్వు వెళ్ళిపో. ఎవరు నన్ను కొట్టడానికి? మా ఫ్రెండ్ మమ్మీ అనా తమ్ముడిని ఏం చేస్తావే? మామీ మీకు కింద కూర్చోకూడదు అంటలేదా? తీసుకోవే. నీకు ఇలా కాదే గంతటి మమ్మీ స్విచ్ చేయమంటావా? ఏమైంది మమ్మీ? నీకు అసలు ఇంటి నేను బుర్ర ఉందా? నీకు ఎన్నిసార్లు చెప్పినా వద్దు 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 అంటుంటే ఇన్నావా? ఇదే అంటారు కదా మమ్మీ. ఎందుకు? ఆగు నేను ఒకసారి ట్రెవర్ మమ్మీ అని పిలవాలా? రుద్రాశించాను అలాంటప్పుడు ఎందుకు మామయ్య? నేను చెప్తుంటే ఎందుకు విన్నావు మామయ్య? అరే షించాన్ వద్దురా రే ప్లీజ్ రా కొట్టకురా. షించాన్ కొట్టకురా మామయ్య. నీకు అర్థం కావట్లేదు అసలు ఆమెను ఎందుకు పంపించినావు చెప్పు మామయ్య. అటు ఎందుకు పోయావు? ఆగు ట్రెవర్ మమ్మీకి కాల్ చేస్తాను నేను. ఆగు. అరే షించాన్ వద్దురా షించాన్. అరే ఎవరు అసలు నిన్ను కొట్టునేంటి? ఫ్రాంక్లిన్ జర గమ్మునుండవే. అన్నీ కూడా చెప్పేసినాం ఫ్రాంక్లిన్ మమ్మీ. మన సీక్రెట్ సార్ ఎందుకు చెప్తున్నావు? సరే ఇట్లా కాదు ఆగు. ఇట్లా కాదు నీకు ఆగు. ఒకసారి ట్రెవర్ మమ్మీ కాల్ చేస్తా. ఇంటి దగ్గర దాటి అప్పుడు మేమిద్దరం కలిసి కుమ్మకపోతే అడుగు. ట్రెవర్ మమ్మీ చెప్పురా షించాన్. ట్రెవర్ మమ్మీ విట్రా అయితే ఇంటి దగ్గరికి రా. ఎందుకు షించాన్? నీకు మొత్తం క్లియర్గా చెప్తుందా? వస్తున్నా ఆగు. ఓకే గైస్ చెప్పేసినాను. నీకు మామయ్య అసలు నిన్ను కాదు ఈమెను కొట్టాలి. షూట్ చేసేస్తే షూట్ చేయమంటావా? రాని ట్రెవర్ మమ్మీ అప్పుడు చెప్తా. ట్రెవర్ మమ్మీ వచ్చినా ఏమేమి షించాన్ ఎందుకు పిలిచినావు? ట్రెవర్ మమ్మీ చూడు మమ్మీయా ఇంకో ఫ్రాంక్లిన్ మామయ్య ఈడున్నట్టుండు. నేను స్కూల్ నుంచి వస్తున్నానా? ఈమె నువ్వు పట్టుకొని పైన ఉందామే. రే ఫ్రంటే నీకు ఇంత నేను బుర్రుందారా? అదే చెప్తున్నా మమ్మీ ఇంటలేరు. ఇద్దరిని కొట్టమంటావా? రుద్రేషించాను వదిలేసి. గైస్ చూడండి మన మామయ్యలో ఎట్లా వేస్తుండో. అసలు ఈ మామయ్యని కొట్టాలి అసలు. అరే షించాన్ కొట్టకురా. షించాన్ ఇంకోసారి కొట్టినాక నేను మీద లేవాల్సి వస్తుంది. మామయ్య నన్నేం చేయలేను. నీతో నేను మాట్లాడాను మామయ్య. నేను వెళ్ళిపోతా. షించాన్ వద్దురా రే షించాన్ ప్లీజ్ రా వద్దురా. లేదు మామయ్య నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని నేను వెళ్ళిపోతా ఇంట్లో నుంచి. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. మీరు వెంటనే లగేజ్ అండి. షించాన్ వద్దురా షించాన్. మీరు ఎంత వచ్చినా నన్ను ఆపలేరు మామయ్య. నేనైతే తీసేసుకున్నాను గైస్. ఇక నేను వెళ్ళిపోతాను. ఫ్రెండ్ మమ్మీ వెళ్తున్నా బాయ్. ఇంకా నీ ముంగట్టున్నాను నేను. షించాన్ వద్దురా షించాన్ ఆగరా షించాన్. గైస్ నేనైతే ఇంట్లో నుంచి అయితే వచ్చేసినాను. వాళ్ళని వెతుకొని ఏమైనా చేయని. నేనైతే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. గైస్ నేను గుర్తిన్నారే. ఈమె ఎడిదాకా వచ్చింది గైస్. ఫ్లాష్ మ్యాన్ మీరు నన్ను ఎంత పుచ్చాడు ఆగరా. వస్తాయి నీకు నేను బుచ్చోని ఎవరు అసలు? ఫ్రాంక్లిన్ మామయ్య చల్ నేను మాట్లాడా. షించాన్ ఒక్కసారి ఆగరా షించాన్ ప్లీజ్ రా షించాన్ ఒక్కసారి ఆగరా. గైస్ చూడండి మా షించాన్ ఎట్లా వేస్తుండో. నిన్ను ఈరోజు ఉడికిపిస్తా మామయ్య. నా బాధ మొత్తం నీకు తెలవాలి. మనం చిన్నప్పటి నుంచి ఎంతగానో ఉన్నాము. అరే షించాన్ ఆగురా షించాన్ ఆగు. అంత కోపం పడకురా. అరే షించాన్ ఆగురా. లేదు మామయ్య మీరు రండి. అసలు నాకు కోపం వస్తుంది. ఆమె ఏడుంది? షించాన్ అమ్మాయిని వెనకాలని రా. వస్తాయి అమ్మ సచ్చినా ఈరోజు. నన్నే కొట్టావారా? నేను అమ్మ నేనేం చేసినా నిన్ను. అరే షించాన్ ఎందుకు రా ఒక్క దానికోసం
అరే మామియా నాకు ఇది కోపం వస్తుంది. సచ్చింది ముఖంది. మమ్మీ అది చూడు. ఎందుకు రచించాలి ఇంతగానం చేస్తున్నావు? గాయస్ చూడండి, ఇప్పుడు నాకు వచ్చిన కోపానికి ఈరోజు ఫ్రెండ్లీ మమ్మీ నేనేం చేస్తున్నా చూడండి. లేకపోతే నేనేం చేయలే. ఈరోజు ఎవ్వరైనా పోలీసులు నేనైతే అని గుర్తి తింటా, అని కొట్టేస్తా నేను. నాకు కోపంతో బూతులు కూడా వచ్చినాయి గాయస్. ఈరోజు అయిపోయినరు. నేను పోలీసులను కూడా కొట్టేస్తా. ఫ్రెండ్ మమ్మీ నీకు ఈరోజు కాయప్పో. మేము గన్ను వేసుకొని వెళ్ళిపోయింది. ఫ్రెండ్లీ మమ్మీ అయిపోయినాను పోయి రోజా. అరే షించాన్ ఆగ్రా. షించాన్ ఎందుకురా వాళ్ళ జోలికి పోతున్నావు? అరే నాకు చెప్పకుండా ఇదంతా చేస్తారా? ఈరోజు అమ్మాయిలందరినీ చంపేస్తా. ఈరోజు చచ్చిరా మీరు అందరూ. అరే షించాన్ ఒక్కదానికోసం ఎంతగానో మీద చేస్తున్నారా? లేదు మమ్మీ, నాకైతే మస్తు కోపం వచ్చింది. నువ్వు నన్ను మోసం చేస్తున్నా. నాకు చెప్పలే, ఏం చేయలే. నడవే. అరే పుత్ర షించాన్ ఎందుకు రా నన్ను ఉడిపిస్తున్నావు? ఈరోజు ఎవరైనా రాని మమ్మీ సచ్చిండ్రు. చూడు ఎలాంటి బట్టలు వేసుకురు అందరూ గర్ల్స్. అంతే ఈ సిటీలో అందరూ వేస్ట్ మమ్మీ. నువ్వు వెళ్ళిపోమంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను మమ్మీ, నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి. అరే షించాన్ వద్దురా నీ ప్లీజ్ రా. షించాన్ వద్దురా. అదే వాళ్ళు ఎందుకు కొడుతున్నారా? లేదు మమ్మీ, నేను అందరైతే గుర్తిస్తా. నాకు చాలా కోపం వస్తుంది. గాయ చూడండి, మన ఫ్రెండ్ మమ్మీ నాకు చెప్పకుండా అందరు తెస్తుంది. నేను తెస్తే నన్ను ఎట్లా కొడుతుండే మమ్మీ. ఇప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను మమ్మీ, చూసుకో. షించాన్ సారీ రే. ఎంత ధైర్యం ఉంటే నాకు చెప్పకుండా తీసుకున్నా. సారీ మామియా, అయిపోయినావు. పోలీసు వాళ్ళైనా నిన్ను కొట్టాలి, నన్నైనా కొట్టాలి. మామియా నాకు మస్తు కోపం తెప్పించేసినావు. రోజు నేనైనా వస్తాను, నువ్వైనా సావాలి. దా దా మామియా, దా కొట్టుకుందాం. దా మామియా, ఫైట్ చేద్దాం. దా మామియా, భయపడుతున్నా. నా కార్ అయితే తెచ్చుకొని అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాను. చేసి నా కార్ అయితే వచ్చేసి ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా. నేను ఇక్కడ ఉండా. ఫ్రెండ్ మమ్మీ బాయ్ టాటా. ఓకే గైస్, నేను ఇంట్లో నుంచి అయితే వచ్చేసినాను. ఫ్రెండ్లీ మమ్మీకి ఎంత దమ్ముంటే నాకు చెప్పకుండా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని వస్తారా? ఈరోజు గైస్ నేనైతే వెళ్ళిపోతున్నాను. నేను ఇక్కడ నుంచి ఉండాలి. ఇప్పుడు మామి నన్ను ఎలాగైనా కూల్ చేసి ఇంటికి రాపేయాలి. ఓకే గైస్, బాయ్ బాయ్. ఈ వీడియో అంతే, ఓకేనా? జరగవే.